హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పురుషులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎవరికి ప్రారంభించారు ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు పురుషులకు కూడా అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది ఏంటని చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల్లో ఎవరైతే 40% డిజబిలిటీ ఉంటారో అలాంటి వారికి మాత్రం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వర్తిస్తుంది. సో డిజబిలిటీ ఉన్న మగవారు కూడా ఈ బస్సుల్లో ఎక్కవచ్చు. అయితే వాళ్ళకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సు, ఎక్స్‌ప్రెస్ బస్సు, సో ఈ విధంగా ఏందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బస్సులు ఎక్కే అవకాశం అయితే ఉంది. అంటే మనకు నార్మల్‌గా లేడీస్ ఎక్కుతారు కదా! సో ఫ్రీ బసెస్. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి కేటగిరీలో బస్సులు కేటాయించారో అదే విధంగా వీళ్ళకి కూడా అర్హతలైతే ఇచ్చారు. అదే బస్సుల్లో వీళ్ళు కూడా ఎక్కవచ్చండి. ఇక మనకు ఈ 40% డిజబిలిటీ ద్వారా మీకు తప్పనిసరిగా మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళి మీరు పాస్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే సచివాలయాల్లో గనక మీరు వెళ్తే గనక వాళ్ళు మీకు క్లారిటీగా చెప్తారు. సో మీ యొక్క సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంట్ ఉందో చెక్ చేసుకోండి. సో 40% ఉంటే గనక మీరు డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళండి. సో అక్కడ ఏందంటే వాళ్ళు పాస్ ఇవ్వడమా, లేదంటే గనక వాళ్ళు డిపోకి మిమ్మల్ని పంపించి సో అక్కడికి పాస్ ఇప్పించడమా, ఆన్‌లైన్‌లో అప్లై చేసి సో ఈ విధంగా వాళ్ళైతే దానికి సంబంధించి వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తారు. ఈ పాస్ ఉంటేనే మీకు ఈ పాస్ చూపించి మీరు డైరెక్ట్‌గా ఎక్కవచ్చు. ఇప్పుడేందంటే లేడీస్ ఏ విధంగా ఆధార్ కార్డ్ చూపించి డైరెక్ట్‌గా బస్ అనేది ప్రయాణం చేస్తున్నారో, అదే విధంగా మీరు పాస్ అనేది చూపించి డైరెక్ట్‌గా ఎక్కవచ్చు. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా హెల్పర్‌కి మీరు తీసుకొని వెళ్తే గనుక హెల్పింగ్‌కి, సో వారికి గూడా ఏందంటే 50% టికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 50% అంటే సో ఒక టికెట్‌లో సగం వరకు మాత్రమే అమౌంట్ అనేది కండక్టర్ తీసుకుంటారు. మిగిలినటువంటి అమౌంట్ అనేది తీసుకోవాల్సిన కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఏందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పురుషులకు గూడా ఈ బస్ అనేది మనకు అవైలబుల్‌లో అయితే తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వము. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.